ఈ సంవత్సరం మన ప్యాడీ కానీ మేజ్ కానీ ఇళ్ళు పెరిగింది, ఎక్కరేజ్ పెరిగింది కాబట్టి అది కాకుండా మేజులకు కూడా మన ఇళ్ళు చాలా ఇళ్ళు పెరిగినా సెంట్రల్ ప్రభుత్వం కేవలం 25% తీసుకున్నామంటా ఉన్నా ఇప్పటి వరకు మ్యాక్సిమం లిఫ్ట్ చేశారు. ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. లోడ్ చేయటానికి కానీ బ్యాగ్స్ నింపడానికి కానీ అమలు లేదంటే మరి దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత మేమందరం కన్సల్ట్ అధికారులము, కన్సల్ట్ రైస్ మిల్లర్స్, ట్రాన్స్పోర్టర్లను కూడా పిలిచి మాట్లాడడం జరుగుతూ ఉంది. దాంట్లో కొందరు ప్రజాపతులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మర్యాదపూర్వకం కాదు. గత 2 years నుంచి కటింగ్ లేకుండా రైస్ మిల్లు కూడా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా రైస్ మిల్లర్స్ అందరూ వచ్చారు. వీళ్ళందరూ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే మాకు కలెక్టర్ గారికి ఫ్యాన్ పెట్టి చిన్నింగ్ చేసి మాకు ఇవ్వండి, మేము ఏం పర్సంటేజ్ కట్ లేకుండా తీసుకుంటాం అని అంటూ ఉన్నారు. కాబట్టి రైతులు కూడా మీ బాధ ఎంతనో వాళ్ళకు కూడా రెస్పాన్సిబుల్ ఉంటుందని బ్యాలెన్స్ ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కొందరేమో స్వార్థపరులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరో తప్పు చేస్తున్నట్టు అనకుండా గతం నుంచి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కటింగ్ లేవు ఏం లేకుండా నడిపించాము. ఇప్పుడు కూడా అదే విధంగా నడిపేందుకు తయారున్నాం. కానీ రైస్ మిల్లర్స్ కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నారు. కానీ అదొక్కటి చిన్న ఫ్యానో పెట్టి పంపిమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ 2-3 రోజులు మనం వర్షాలు వచ్చే ప్రాబ్లం ఉంటుందంటే లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తున్నాం. ఎక్కడన్నా అవసరమైతే మీరు నగదిచ్చి ఏదరికి ట్రాన్స్పోర్ట్కు తీసుకునేదానికి ఇప్పుడు మేజ్ అట్లా తీసుకుంటే లారీలు వస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అలా ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే అలా చేసుకోండి. తప్పనిసరిగా ట్రాన్స్పోర్ట్ పైసలు ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది.